అరవింద్ గారు చెప్పండి. సో మన ఫస్ట్ ప్రమాణ స్వీకారం గురించి డిస్కస్ చేసుకున్నట్టయితే నేడు 7:15 ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. దీనికి 8,000కు పైగా అతిథులైతే హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. మరి దీని గురించి చెప్పండి. మోడీ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైన అంశం ఏంటంటే రెండవ వ్యక్తి మూడవసారి ప్రధానంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రెండవ వ్యక్తిగా మోడీ రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. అంటే మొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ 3 సార్లు ప్రమాణ స్వీకారం చేస్తే ఇప్పుడు ఈయన మూడోసారి ఈయన NDA 3 ద్వారా ప్రమాణ స్వీకారం. అయితే మోడీకి సంబంధించినటువంటి ఒక విషయంలో చాలా క్లారిటీ ఉంది. మోడీ గతంలో ఈ సంకీర్ణ ప్రభుత్వంతో అవసరం లేకుండానే బీజేపీ సొంతగా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి వస్తుంది అనే ఊహాగానాల్ని, అదే రకమైనటువంటి ప్రొజెక్షన్ని ఎన్డీఏ కూటమి కానీ, ఎన్డీఏ కూటమితో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ కానీ, మోడీ టీం కానీ అదే ప్రొజెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక పక్క రాహుల్ గాంధీ యాత్ర, జోడో యాత్ర, అదే సందర్భంలో న్యాయ యాత్ర, కాంగ్రెస్ యొక్క పాంచన్యాయం, అదే సందర్భంలో రిజర్వేషన్లకి సంబంధించినటువంటి భవిష్యత్తు, మరోవైపు మొత్తం రాజ్యాంగ స్ఫూర్తిని నాశనం చేస్తున్నారనేటువంటి ప్రచారం నేపథ్యంలో కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడినాయి. అంటే బీజేపీకి బలమైనటువంటి రాష్ట్రంగా చెప్పేటటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా ఇండియా కూటమి గణనీయమైనటువంటి స్థానాలు పొందింది. ఆ నేపథ్యంలో అంటే ఒక బలమైనటువంటి ప్రతిపక్షం ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితిలో, సంకీర్ణ రాజకీయాల్లో ఒక బలమైన సంకీర్ణ ప్రతిపక్షం ఉన్నటువంటి పరిస్థితిలో మోడీ మూడోసారి అధికారం చేపట్టబోతున్నారు. ఇవాళ దానికి అన్నిటికంటే ముఖ్యంగా సంకీర్ణ భాగస్వామ్య పక్షాల పాత్ర కీలకంగా మారినటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఎవ్రీథింగ్ ఈజ్ నెంబర్ గేమ్. కాబట్టి డెమోక్రసీలో అన్ని మెజారిటీ అనే ఒక మూల సూత్రం ఆధారంగా నడుస్తాయి. కాబట్టి ఈ నెంబర్ గేమ్లో ఇప్పుడు మోడీ ముందుకు వచ్చేసి ఒక సంకీర్ణమైనటువంటి రాజకీయాన్ని హెడ్ చేయబోతున్నటువంటి పరిస్థితి. దాదాపు 2014లో సరైనటువంటి మెజార్టీతో చేశారు. అప్పుడు కాంగ్రెస్ అసలు చాలా నెంబర్లో కూడా చాలా మొత్తం ఎన్డీఏ పక్షాలకు కూడా 100కు అటు ఇటుగా ఉన్నటువంటి పరిస్థితి. 2019లోనూ అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక బలమైనటువంటి సంకీర్ణ ప్రతిపక్షం ఉన్నటువంటి సభని ఈరోజు లీడ్ చేసే పరిస్థితి. ఆ ప్రభుత్వాన్ని అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పాత్ర పెరిగినటువంటి పరిస్థితిలో మోడీ ఇది ఒక అంటే గత 2 సార్ల పాలనకి ఈసారి పాలనకి ఖచ్చితంగా తేడా ఉండబోతుంది. మోడీ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అగ్నివీర్ అగ్నిపథ్ అనేటటువంటి కాన్సెప్ట్ని ఇప్పుడు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి ప్రధాన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి అదే సమయంలో నెంబర్ పరంగా కూడా 3వ స్థానంలో ఉన్నటువంటి జేడీయూ వ్యతిరేకిస్తుంది. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండబోదు అని ఏదైతే మోడీ పాలసీ డెసిషన్గా తీసుకున్నారో దానికి విరుద్ధంగా రెండవ పెద్ద పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన కలిపితే ఇంకా సీట్లు ఎక్కువగానే భావించాల్సిన పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం కూడా బలమైనటువంటి వాయిస్ వినిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే వాదన వినిపించారో ఇప్పుడు అంతకంటే బలమైనటువంటివి అంటే అవకాశంగా ఇప్పుడు వచ్చినటువంటి సంకీర్ణ రాజకీయాల్లో వచ్చినటువంటి సంక్లిష్ట పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఈ 2 పక్షాలు ముందుకు వాయిస్ను ముందుకు తెస్తున్నాయి. వీటితో పాటు ఇంకొక అంశం కూడా ఉంది. దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, బీసీలకి అంటే బీసీల సంఖ్య తేలాలి, దాంతోపాటు మిగతా ఏవైతే కులగణన చుట్టూ ఉన్నటువంటి వివాదాలు ఉన్నాయో కులగణనని జరపము అని నిర్ద్వందంగా ప్రకటించినటువంటి బీజేపీ ఈరోజు కులగణనకు కూడా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే సంకీర్ణ రాజకీయాల్లో మోడీకి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా మారబోతుంది. అదే సందర్భంలో ఇక క్యాబినెట్ ఎంపికలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి, రకరకాల పేర్లు వస్తున్నాయి, రకరకాల కూటమిలో ఉండేటటువంటి షేర్కి సంబంధించిన అంశం మీద చర్చ వస్తుంది. తెలుగుదేశానికి 4 అనే వాదన ఉంది, మరో పక్క 3 అనే వాదన ఉంది, 2 అనే వాదన ఉంది, రెండో పక్క ఇంకొక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఉంది. పార్టీ అంతర్గతంగా కూడా మోడీ ఒక ఇరకమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది గెలిచారు. 8 మంది కూడా కేంద్ర మంత్రి పదవికి అర్హులే అనేది నిర్వివాదాంశం. అంటే గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఈటెల రాజేందర్ కానీ
వీళ్ళందరితో పాటు ఒక మేధావిగా, ఒక డెమోక్రటిక్ ప్రోగా, మోడీ ఐడియాలజీని విస్తృతంగా నమ్మేటటువంటి వ్యక్తిగా, మోడీ ఐడియాలజీని తన చేవెళ్ల నియోజకవర్గంలో గత 3-4 సంవత్సరాలుగా ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తిగా విశ్వేశ్వరరెడ్డి కూడా లైన్లో ఉన్నారు. వీళ్ళందరితో పాటు ఇప్పుడు కొత్తగా వస్తున్న పేరు ఏంటంటే, నేను 8 మంది తెలంగాణ నుంచి అని చెప్పాను. 8 కాదు, ఇప్పుడు అసలు ఇంకో పేరు వచ్చింది బయటికి. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన డాక్టర్ లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అఖిల భారత ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆయన పేరు కూడా ఇప్పుడు ప్రస్తావనకు వచ్చింది. సో 9 మంది, అంటే ఇక మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు చెప్తే అన్నీ గట్టిగానే వినిపిస్తున్నటువంటి పేరు. ఈటెల రాజేందర్ కానీ, డికే అరుణ కానీ. అంటే ఇక్కడ నగేష్ ఏమో గిరిజన కోటాలో ఒక బలమైనటువంటి మంత్రిగా ఉన్నారు. నగేష్ గతంలో టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కానీ, అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు కానీ ఒక బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇప్పుడు కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రబాబు కూడా చాలా మంచి రిలేషన్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఇక అత్యంత వాదనా పటిమ కలిగినటువంటి రఘునందన్ రావు ఉన్నారు. ఇప్పుడు ఈ 8 మందితో పాటు 9వ మంది వ్యక్తిగా ఏదైతే పేరు బయటకు వచ్చిందో అందరూ 9 మంది కూడా క్యాపబులే. మరి ఇంతమందికి అయితే క్యాబినెట్లో చోటు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇవ్వలేని పరిస్థితి ఉండకపోగా దీంట్లో ఎవరిని అసంతృప్తి పరిచేటటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే మనకు అందుతున్నట్టు ప్రాథమిక సమాచారం ప్రకారం మోడీ క్యాబినెట్లో ఈసారి ఖచ్చితంగా చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, అలాగే బండి సంజయ్, డికే అరుణ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. కానీ వీటిని కూడా మనం ఖరారు చేసుకోవడానికి లేదు. సాయంత్రం 7:15 మోడీ అనబడే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అనబడే నేను అని ఆయన మొదలుపెట్టినాక ఇక తర్వాత వచ్చే పేర్లు అటు మనం లెక్క చూసుకోవాల్సిందే తప్ప ఇప్పుడు ఏకపక్షంగా ఆయన మాత్రమే, అంటే ఈ పలానా పేర్లు మాత్రమే ఉంటాయి అనేటటువంటి చర్చ అయితే ఇప్పటివరకు లేదనే క్లియర్గా చెప్పాలి. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం? ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఊహాగానాలే. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఉన్నారు, చక్కటి వక్త, అంటే ఇటు తెలుగులో బాగా మాట్లాడగలరు, హిందీలో బాగా మాట్లాడగలరు, ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలరు. ఈ 3 లాంగ్వేజెస్ మధ్య చక్కగా స్విచ్ అవ్వగలరు, పోర్ట్ అవ్వగలరు. అటువంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి. అదే సందర్భంలో గత ప్రభుత్వ పాలనలో అనేక ఇబ్బందులు పడినటువంటి వ్యక్తి. రెండోది ఆయన కుటుంబం కూడా, అచ్చెన్నాయుడు కానీ వాళ్ళ తండ్రి ఎర్రన్నాయుడు కానీ. ఎర్రన్నాయుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన తెలుగుదేశానికి బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఒక తెలుగుదేశం వాదనని గట్టిగా జాతీయ స్థాయిలో వినిపించినటువంటి వ్యక్తి అని చెప్తారు. ఇక చంద్రబాబుకి లాయల్గా ఉన్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పాలంటే, చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినాక ఆయన చీఫ్ విప్గా పెట్టుకున్నారు. అది ఒక, అంటే అది కూడా ఒక సంక్లిష్ట స్థితి. అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు నిలబడతారు, ఎంతమంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఎన్టీఆర్ వైపు వెళ్తారు, లేదా ఎంతమంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లాక్కుంటుంది అనేటటువంటి ఒక సంక్లిష్ట పరిస్థితిలో వీటన్నిటిని కోఆర్డినేట్ చేయడానికి, ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయడానికి చీఫ్ విప్గా పెట్టుకున్నారు ఎర్రన్నాయుడు. అది ఎర్రన్నాయుడికి చంద్రబాబుకి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి బాండింగ్కి నిదర్శనం. ఎందుకంటే చీఫ్ విప్ పాత్ర ఏంటంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఎమ్మెల్యేలని స్పీకర్ని, అటు ట్రెజరీ బెంచెస్ని, ఇటు ప్రతిపక్షాన్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేసేటటువంటి పాత్ర ఎర్రన్నాయుడు ఖచ్చితంగా ఆ పాత్ర బలంగా నిర్వర్తించడంలో పార్లమెంట్ ఎన్నికలు రావటం, పార్లమెంట్ పోటీ చేసి ఆయన కేంద్ర మంత్రి పదవి అవ్వటం చూసాం. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ప్రాథమికమైన అంశం ఏంటంటే, ఈ మొత్తం చర్చలో ఎక్కడా కూడా వెనక్కి వెళ్ళినటువంటి కుటుంబ చరిత్ర వాళ్ళది. రామ్మోహన్ నాయుడు కూడా మంచి బలమైనటువంటి వ్యక్తి. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి ఐకానిక్ లీడర్గా ఉన్నటువంటి, గత లోక్సభలో 3 గెలిస్తే 3లో 2 డ్రాప్ అయిపోతాయి. ఒకళ్ళేమో వైసీపీకి వెళ్ళి పోటీ చేస్తే గల్లా జయదేవ్ డ్రాప్ అయిపోతే, ఇప్పుడు మళ్ళీ కీలకంగా ముందు వాయిస్ వినిపించినటువంటి వ్యక్తిగా రామ్మోహన్ నాయుడు. ఇక అదే సందర్భంలో పెమ్మసాని చంద్రశేఖర్ పేరు వినిపిస్తోంది. ఇవన్నీ కాకుండా చంద్రబాబు సంబంధించినటువంటి స్టైల్ ఎట్లా ఉంటుందంటే, అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇట్లాంటి సమయంలో. కాబట్టి ఎవరికి వస్తుందో మంత్రి పదవి, బైరెడ్డి శబరి పేరు వినిపిస్తుంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా తెలుగుదేశానికి, బైరెడ్డి శేషసాయినారెడ్డి నాటి నుంచి వాళ్ళకు ఒక
పెద్ద చరిత్ర ఉన్నప్పటికీ ఆ అంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి మధ్యలో కొంతకాలం బీజేపీలోకి వెళ్ళారు, కొంతకాలం న్యూట్రల్గా ఉన్నారు, రాయలసీమ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి ఆయన. అంటే ఆయన ప్రస్థానం చూస్తే ఎట్లుంటుందంటే సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఒక పర్టికులర్ సమయంలో ఒక సినిమా స్టోరీ లాగా ఉంటుంది. ఒక పర్టికులర్ సమయంలో ఊరొచ్చి ఊర్లో ఉన్నటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు వాటితోటి దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయారు అంటూ శేషసేనారెడ్డి రెగ్యులర్గా చెప్పేవారు. ఇటువంటి రకరకాలైనటువంటి వ్యక్తులు అనేకమైనటువంటి ఈ కూటమికి తరఫున ఎవరిని ప్రతిపాదిస్తారనేటటువంటి చర్చ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఒకవేళ నిజంగానే స్పీకర్ పదవి తీసుకునే పరిస్థితి వస్తే స్పీకర్ పదవిని నిర్వహించేటటువంటి సీనియారిటీ ఎవరికి ఉంది అని కూడా చూస్తారు. మూడోసారి లోక్సభలో సభ్యుడిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు పేరే వినిపిస్తుంది. మళ్ళీ జనరల్గా రామ్మోహన్ నాయుడు స్పీకర్ అయితే ఒకవేళ అయితే మాత్రం దాదాపు నాకు తెలిసి అత్యంత పిన్న వయస్కుడుగా స్పీకర్ అయినటువంటి వ్యక్తిగా రికార్డులో నిలిచిపోతాడు. రామ్మోహన్ నాయుడునే కాదు, గతంలో లోక్సభకి మొదటి దళిత స్పీకర్ని కూడా తెలుగుదేశం పార్టీ చేసింది. అది క్లెయిమ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు రామ్మోహన్ నాయుడిని స్పీకర్ పదవికి సిఫారసు చేసే అవకాశాలు లేవని నేను అనుకోవట్లేదు. రెండోది, ఆయనకి భాషలో ఉన్నటువంటి పట్టు కూడా అది అందుకు ఉపయోగపడుతుందని కూడా చెప్పాక తప్పదు. ఒకవేళ నిజంగానే స్పీకర్ పదవి ఇస్తుందా రాదా అనేటటువంటి చర్చ కూడా, ఆ మీమాంస కూడా ఉంది. ఓకే అరవింద్ గారు, ఇప్పుడు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు కానివ్వండి, అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రధానం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎన్డీఏ కూటమికి. సో వాళ్ళిద్దరు అంటే బయట నడుస్తున్న చర్చ ఏంటంటే రైల్వే శాఖలో అలాగే రోడ్డు రవాణా శాఖలో వాళ్ళు మంత్రి పదవులు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. జేడీయూ అయితే వ్యవసాయ శాఖ అడుగుతోంది అనేది కూడా ప్రధానంగా ఉన్నటువంటి అంశం. దాంతోపాటు జేడీయూ అసలు ఈ శాఖల కంటే ముందు ఇంకొక ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి, ఇటు చంద్రబాబు నుంచి అటు నితీష్ కుమార్ నుంచి. అది కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద ఈ అంటే ఇప్పుడు ఈ చర్చకి అన్నిటికీ ముగింపు ఎప్పుడు వస్తుందంటే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చే పేర్లన్నీ మనం లెక్క చూసుకుంటే ఏ కూటమి తరఫున ఎవరు వచ్చారు అనేది అర్థమవుతుంది. కానీ ఒక ముఖ్యమైన అంశం అయితే చెప్పాలి, ఇటువంటి సంక్లిష్ట స్థితి అనేది మోడీకి కూడా కొత్త కదనే చెప్పాలి. మోడీ దాన్ని సరైనటువంటి దాంట్లో ఎట్లా తీసుకెళ్తారు, గతంలో విమర్శించినటువంటి నాయకుడిని ఇప్పుడు కలుపుకుని పోతున్నటువంటి విషయం చూస్తుంటే మోడీలో ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఆ రకమైనటువంటి అంశాల్లో ఖచ్చితంగా లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.